అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ఈ జైలు జీవితం మనకు ఎన్నాళ్ళు చూద్దాం. మనం సంసారం అనే జైలులో బంధింపబడి ఉన్నాము. ఇందులో నుండి బయటపడాలంటే మార్గం ఏమిటి? సంసారం అనగా జనన మరణ చక్రం, ఒక కారాగృహం, జైలు వంటిది. సంసారాన్ని జైలుతో పోల్చారు శంకరులు. ఎందుకు? జైలులో బందీలైనట్లుగా మనం ఈ జనన మరణ చక్రంలో బందీలై ఉన్నాము. ఈ దేహం అనే సెల్లులో బంధింపబడి ఉన్నాము. ఒక సెల్లు నుంచి మరొక సెల్లుకు మార్చబడుతున్నామే కానీ ఒక దేహం నుంచి ఇంకొక దేహంకి మార్చబడుతున్నాం కానీ అసలు జైలు నుంచి విడుదలై స్వేచ్ఛను పొందలేకపోతున్నాం. ఆలోచనలు కర్మలు అనే నేరాలను చేసి వాసనలు కర్మ ఫలాలు అనే మూటను సంపాదించి దానికి తగిన శిక్షగా జనన మరణ సంసార చక్రం అనే జైలులో పడి దేహాలనే ఒక సెల్లు నుండి మరొక సెల్లుకు మారుతూ తప్పించుకునే ప్రయత్నం చేసినా సరిగ్గా చేయలేక ఇలా జైలులోనే మ్రగ్గిపోతూ ఉన్నాం. ఇలా ఎందుకు మ్రగ్గిపోవాల్సి వచ్చింది? భగవంతుడు ప్రసాదించిన బుద్ధిని సరిగ్గా వినియోగించక ప్రాపంచిక విషయాలలోనూ భోగాలలోనూ మునిగి గొప్పతనం కోసం కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాడటమే కానీ అసలు నేనెవరు, ఎక్కడి నుండి వచ్చాను, తిరిగి ఎక్కడకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని ఆలోచించడమే లేదు. అందుకే ఈ శిక్ష. మనం చేస్తున్న తప్పు ఏమిటి? ఈ దేహాలలో ఇరుక్కొని నేను నాది అనే అహంకార మమకారాలతో నా భార్య, నా బిడ్డలు, నా బంధువులు అంటూ గాడిద చాకిరీ నెత్తిన వేసుకొని జన్మంతా చేసి చివరకు అన్నింటినీ అందరినీ వదిలి వాసనలు కర్మఫలాలు అనే మూటని నెత్తిన పెట్టుకొని మరొక జైలు అంటే మరొక దేహం కొరకు వెతుక్కొని అందులో కూర్చొని ఈ వాసనల మూటను విప్పి గాడిద చాకిరీ చేస్తూ ఈ కర్మఫలాల మూటను విప్పి సుఖదుఖాలను అనుభవిస్తూ మళ్ళీ ఒంటరి ప్రయాణం సాగించడమే. మరి ఏమి చెయ్యాలి? ఇదేనా జీవితం? దీనికి విముక్తి ఎలా, ఎప్పుడు ఆలోచించాలి. ఇదే మానవుడిగా జన్మించిన జీవుడి యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ కారాగృహం నుంచి ఎందుకు విడుదల పొందలేకపోతున్నామంటే మనకు కాళ్లకు ఇనప సంకెళ్ళు వేయబడ్డాయి. అవే వాసనలు, లోక దేహ శాస్త్ర వాసనలు. మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవలసింది, రాజుగారి ఆజ్ఞ మీరితే కారాగృహంలో బంధిస్తాడు, అలాగే భగవంతుడి యొక్క ఆజ్ఞ మీరితే ఈ సంసారమైన జైలులో బంధిస్తాడు. కాబట్టి భగవంతునికి ఇష్టమైన పనులే చేయాలి, అవే పుణ్యాలు. ఇష్టం లేని పనులే పాపాలు. కాబట్టి మనం అందరము కూడా భగవంతుడు మెచ్చేటట్లుగా మంచి పనులను చేసి పుణ్యకార్యాలను చేసి పుణ్యాన్ని సంపాదించి మోక్షమును పొంది ఈ జనన మరణ చక్రం నుండి బయటపడదాం. జై శ్రీమన్నారాయణ. సర్వం కృష్ణార్పణమస్తు. శ్రీమతే రామానుజాయ నమః.